విద్యాభిమానులారా, భారత జాతి ప్రపంచ చరిత్రలో సుస్థిరమైనటువంటి యొక్క పునాది కలిగినటువంటి అనాది కాలము నుండి భారతదేశంపై అనంతమైన సమస్యలు చెలరేగటం చేతను విజృంభించటం చేతను భారతీయులు శాంతితో సహనముతో దానిని ఎదుర్కొని భారత జాతి అనే సౌధాన్ని నిలుపుతూ వచ్చింది. యుగ యుగముల నుండి అనేక మంది రాజులు భారతదేశాన్ని పాలిస్తూ వచ్చారు, పోషిస్తూ వచ్చారు. కనుక భారతీయులకు రాజుల యొక్క స్వభావ స్వరూపములు చక్కగా అర్థం చేసుకుంటూ వచ్చారు. అనుకూలమైనటువంటి యొక్క కొంతమంది రాజులు భారతదేశాన్ని భారతీయ జాతిని ఆదుకుంటూ దాని యొక్క సౌధములోని సౌశీల్యమును సౌందర్యమును కూడాను ఇనుమడింపజేస్తూ వచ్చారు. కొందరు ప్రతికూలుడైనటువంటి యొక్క రాజులు భారతదేశం యొక్క జాతిని నిర్మూలము గావించవలనని అనేక విధములైనటువంటి ప్రయత్నములు సలిపి కడకు విఫలులై నిశ్శాంతితో నిరాశతో విరమించుకున్నారు. కొందరు మధ్యవర్తులు ఉపేక్ష సాధించి దీని యందు ఏమాత్రం కూడా చర్య తీసుకున్నా అనేక విధములైనటువంటి ప్రమాదములు సంభవించవచ్చునని సందేహించి కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి 3 తరగతుల వారు గతమునందే కాక వర్తమానం నందు కూడాను ఉంటున్నారు, భవిష్యత్తునందు కూడాను ఉండగలుగుతారు. ఎన్ని విధములైనటువంటి ఇక్కట్లు కలిగినప్పటికీ భారతదేశము దానిని తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తున్నది. భారతీయుల యొక్క క్షమాగుణమే దీనికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము. విద్యార్థులారా, ఉన్నత జాతి సంస్కరణను ఔన్నత్యమును సాధించినటువంటి అనేక దేశ చరిత్రలంతా కూడాను మీరు చదివి ఉండవచ్చును, విని ఉండవచ్చు. అలాంటి నిత్య సత్యమని కొన్ని భావించి విర్రవీగినటువంటి యొక్క జాతి యొక్క పునాదులు మన కంటి ముందే కదులుతూ అనేక విధమైనటువంటి ఇక్కట్లు గురి అవుతూ వచ్చినవి. అటువంటి సంపన్న రాజులైనటువంటి సంపన్న దేశములైనటువంటి వారి యందు అనేక శక్తులు ఆర్థిక అస్త్ర భుజబల బుద్ధిబల జనబలముతో కూడినటువంటి యొక్క ఈ సంపన్నులే ఈ గతి అనుభవిస్తూ వచ్చారు. భారతదేశం సంపన్న దేశం కాకపోయినప్పటికీ ఎట్టి అష్ట ఆర్థిక శక్తులు లేకపోయినప్పటికీ ఈనాటి వరకు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ ఎట్టి ఉపద్రవములకు కూడాను కానీ తాను జంకక కొంకక తాను ఎదుర్కొంటూ సంపన్న దేశములకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి. దీనికి కారణమేమని అనేక విధములుగా విదేశీయులు విచారణ సరుపుతూ వచ్చారు. కానీ వారికి ఏమాత్రము సరి అయినటువంటి ఒక జవాబు చిక్కలేదు. భారతీయులు ధర్మ జీవితం గడపటమే దీనికి మూల కారణమైనటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోయారు. ఈ ధర్మం అనేటువంటి పదములకు రైట్లెస్నెస్ అని కానీ రైట్ యాక్షన్ అని కానీ ఇవన్నీ తప్పు అర్థములు పెట్టడము సరి అయినటువంటిది కాదు. ధర్మమే, దీనికి మరొక పేరు లేదు. కానీ చాలా మంది ఈ ధర్మమును జాతిగా మతముగా విశ్వసిస్తూ వచ్చారు. ఇది రిలిజన్ కు సంబంధించినటువంటిది కాదు. ధర్మం అనేటువంటి పదం యొక్క అర్థమును గుర్తించుకోలేనటువంటి వారు, రిలిజన్ అనేటువంటి యొక్క స్వార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వారు ఈ రెండింటికి సంబంధం కలుపుతూ వస్తున్నారు. ధర్మం అనేటువంటి పదము అనంతమైనటువంటి యొక్క స్వరూపము. ధర్మము సాగరంతో కూడినటువంటిది. ఇంకా మిగిలినటువంటి మతము అనేటువంటిది కేవలం ఒక చిన్న కొలను వంటిది. ఈ ధర్మములకు రిలిజన్ కు ఏ విధంగా సంబంధ బాంధవ్యం కలుగుతుంది? కనుక ధర్మము అనేటువంటిది అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిది. ఇటువంటి సమష్టి స్వరూపమైనటువంటి ధర్మాన్ని వ్యక్తిగతంగాను దేశపరంగాను లేక కొన్ని మానవత్వమైనటువంటి ఒక మతపరంగాను చూసుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు. కొంతమంది ఈ ధర్మమునే ఒక విధమైన హక్కుగా భావిస్తూ వచ్చారు. పాశ్చాత్యులు పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను కొన్ని హక్కులు ఉన్నవని, తల్లిదండ్రులకు కొన్ని హక్కులు ఉన్నవని, రాజులకు పౌరవులకు కొంత హక్కులు ఉన్నవని వారు విశ్వసిస్తూ వచ్చారు. కానీ భారత జాతి దీనికి విరుద్ధంగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ధర్మములున్నవని, తల్లికి కొన్ని ధర్మములున్నవని, తండ్రికి కొన్ని ధర్మములున్నవని, రాజుకు కొన్ని ధర్మములున్నవని, పౌరులకు కొన్ని ధర్మములున్నవని దీనిని ప్రకటిస్తూ వచ్చారు. ఇందులో హక్కు ఏమాత్రం కూడాను లేదు. తల్లిదండ్రులు తమ ధర్మమును కర్తవ్యాన్ని వినియోగించినప్పుడు పుత్రుని యొక్క రైట్ పెరుగుతుంది. పుత్రుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు తల్లిదండ్రుల యొక్క రైట్ పెరుగుతుంది. అటునే అధ్యాపకులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు విద్యార్థుల యొక్క రైట్ పెరుగుతుంది. విద్యార్థులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు అధ్యాపకుల రైట్ పెరుగుతుంది. ఒక్కొక్కరి ధర్మం వల్ల ఒక్కొక్కరి పవర్ అనగా అధికారం పెరుగుతూ వచ్చింది. కానీ ఎవరి ధర్మం వారిదని ఎవరి అధికారం వారిదని ఇందులో ఏమాత్రము నిర్ణయించడానికి ఎవరికీ అధికారం లేదు. ఈనాటి విద్యార్థి
ఎన్నెన్ని రకములైనటువంటి విద్యలను అభ్యసించి ఇంకా నూతనమైనటువంటి విద్యలను కూడా అభివృద్ధి పరచుకొని ఇవన్నీ కూడా కేవలం స్వార్థములకే వినియోగిస్తున్నాడు. ఇది కాదు మనం చేయవలసినటువంటిది. అందరూ విశాలమైన జగత్తులో పుట్టినటువంటి సోదర సోదరీమణులుగానే భావించాలి. మానవ సోదరత్వాన్ని, జీవిత స్వేచ్ఛను, సమత్వాన్ని సంపాదించుకోవాలనుకుంటే కేవలం నైతిక విద్యను మనం అభ్యసించాలి. నైతిక విద్య, ఆధ్యాత్మిక విద్య క్షీణించిపోయింది కనుకనే అన్ని దేశములు ఎందుకు ఈ విధమైన సంక్షోభలు జరుపుతూనే ఉంటున్నాయి. వస్తువుల ఉత్పత్తికిని, ఆర్థిక అభివృద్ధికిని మితిమీరినటువంటి యొక్క ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ దీనిపైన నైతికం యొక్క అదుపు లేకపోవటం చేత సర్వ స్వాతంత్రులుగా మారిపోయి విదేశం యొక్క నాగరికతకు ఇది ఏ ముఖ్యమైనటువంటి క్షోభగా ఏర్పడుతూ వచ్చింది. స్వాతంత్రము ఏమిటి? ఈ స్వాతంత్రము ఇష్టమొచ్చినట్టు ప్రవహించడమా స్వాతంత్రము? కాదు 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 కాదు. ఆత్మ నిగ్రహమే నిజమైనటువంటి స్వాతంత్రము. ఇంద్రియ నిగ్రహమే నిజమైన స్వాతంత్రము. మనో నిగ్రహమే నిజమైన స్వాతంత్రము. స్వాతంత్రం అని ఇష్టానుసారము ప్రవర్తించడము స్వాతంత్రము కాదు. కనుక మానవత్వంలో ఉండేటువంటి నిజమైన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోవాలి. ఈనాడు భారతదేశం కూడా రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించింది. కానీ నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని ఏమాత్రము సంపాదించలేదు. కనుక ప్రతి మానవుడు కూడాను స్వాతంత్రం అనేటువంటి దాన్ని సంపాదించడం అంటే ఏమిటి? తన తత్వం పైన తాను విశ్వసించాలి. ఎవరెవరి కాళ్లపైన నువ్వు పోయి పడటం కాదు నీవు అర్జించవలసింది. నీ కాళ్లపైన నీవు నివసించాలి, నీవు జీవించాలి. అది సెల్ఫ్ సపోర్ట్. కానీ ఈనాడు సెల్ఫ్ సపోర్ట్ అనేటువంటిది విరిగిపోయింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి అసలే లేకుండా పోయింది. సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది గాలి కొట్టుకొని పోయింది. ఇక్కడ కూడా ఈ యొక్క సద్గుణములు అనేటువంటివి విద్యార్థికి ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు ఏమాత్రం కూడా విద్యార్థి ఎందుకు కనిపించడం లేదు. భారతదేశం ఎంత పవిత్రంగా అయినటువంటిదో, భారతీయ సంస్కృతి ఎంత విలువైనటువంటిదో, భారతీయ సాంప్రదాయములు ఎంత విలువైనటువంటివో ఈనాడు ఎవరూ మీకు విచ్చి చెప్పేటువంటి వారు లేకపోవడం చేత వాటిని మీరు గుర్తించడానికి ప్రయత్నించలేదు. సమస్త సుగుణములు కూడాను భారతీయ సంస్కృతి పైననే ఆధారపడి ఉంటుండాలి. ఈ ధర్మం అనేటువంటిది ఎంత విశాలమైనటువంటిది. ఈ ధర్మములకు ఏమాత్రం కూడా నాశం లేదు. ఇది అనంతమైనటువంటిది. ఇది అనంతమైనటువంటి దానికి ఆది కూడా లేనటువంటిది. ఆది లేని దానికి అంత్యం కూడా లేదు. అత్యంతరహితమైనటువంటి యొక్క ఈ ధర్మమును చిన్నదైన రిలిజన్ గా మనం భావించి దీనిని అలక్ష్యంగా వినియోగించుకుంటున్నాము. ఇది అపౌరుషేయమైనటువంటి వేదముల నుండి ఆవిర్భవించినటువంటిది. కనుకనే దీనికి ఏమాత్రం కూడా మార్పు లేదు, కూర్పు లేదు. మార్పు కూర్పు లేనటువంటి దానికి ఇంకే విధమైనటువంటి అస్థిరత్వం కూడా ఉండదు. ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ధర్మాన్ని, భారతీయ ధర్మాన్ని విద్యార్థుల హృదయంలో నింపి ఆ విద్యార్థుల యొక్క మార్గమును సక్రమ మార్గమును ప్రవేశపెట్టే నిమిత్తమై ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని పెట్టారు. కల్చర్ అంటే ఏమి, స్పిరిచువాలిటీ అంటే ఏమి? ఇది ఏదో కొన్ని ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుంటూ వచ్చారే కానీ దీనికి మతము, ఆధ్యాత్మికము. ఈ మతము అనేటువంటి ఒక ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం వేరు, మతం వేరు కాదు. ఇవి రెండు కూడా ధర్మంలోని భాగములే. ఇది ఏమిటి? ఇది వస్త్రము. ఇది వస్త్రంలో దారములు ఉన్నాయి, దారంలో పత్తి ఉంది. పత్తి దారములు రెండు వస్త్రంలోనే ఉంటున్నాయి. అదే రీతిగానే ఈ ధర్మం అనేటువంటి విశాలమైన వస్త్రంలోనే ఈ కల్చర్, స్పిరిచువల్ అనేటువంటి యొక్క ప్రతి దారము రెండు చూడే ఉంటున్నాయి. కనుక నీవు ధర్మాన్ని నీవు అనుసరిస్తావా, ధర్మము అందులోనే లీనమైపోతుంటాయి. కనుక భారతీయ ధర్మం అనేటువంటిది అనాది కాలము నుండి కూడాను అనేక విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎందరు రాజులో, ఎందరు ముస్లింలో, ఎందరు పర్షియన్లో దీనిపైన దండెత్తి వచ్చారు. ఇంతే కాదు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు, అరేబియన్స్ అనేక మంది దీనిపైన పడ్డారు. కానీ ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయినప్పటికీ ఈనాటి వరకు కూడా భారత జాతిని ఎవరు కదిలించలేరు, మెదిలించలేకపోయారు. ఇది భద్రమైనటువంటిది మీరు యోచించుకోండి. నిన్న మొన్న ప్రారంభమైనటువంటి యొక్క మతం అన్ని కూడాను మన కంటి ముందు పునాదులంతా కూడాను కేవలం ఊడిపోతున్నాయి. కానీ భారతీయ మతం అనేటువంటిది ఇంత పటుత్వమైనటువంటిది, ఇంత గంభీరమైనటువంటిది, ఇంత విశాలమైనటువంటిది, ఇంత భద్రమైనటువంటిది. కాబట్టి అన్ని మతములు ఎందుకును మనం సమత్వాన్ని భావించాలి. అన్ని మతముల యొక్క ఏకత్వంతో కూడినటువంటిది మన మతం అని విశ్వసించాలి. ఏ మతాన్ని కూడాను మీరు ద్వేషించకూడదు, ఏ మతాన్ని కూడాను మీరు కొన్ని విధమైనటువంటి విమర్శించకూడదు, ఎవరిని మనము దూషించకూడదు. అది ఏ భారత మతం చెప్పినటువంటి సమత్వము, సమన్వయము. ఇలాంటి సమన్వయమును మనం ఈనాడు సంరక్షించుకోవాలి. భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయం ఎన్నో మీరు తెలుసుకున్నారు. కేవలం తెలుసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. ఏ ఒక్కటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి ఈ జగత్తు లోపల ఆదర్శవంతమైన విద్యార్థులుగా మీరు నిల్చాలి. విద్యార్థులు ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఒక విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. దేశం యొక్క గౌరవాన్ని కూడా మనం చక్కగా చూడాలి. మన దేశ గౌరవమే లేకపోతే మన దేహ గౌరవం ఏ రీతిగా ఉంటుంది? దేశక్షేమం కోసమని మీరు లక్ష్యం ఉంచుకొని భారతదేశం యొక్క సంస్కృతిని మనం నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి. భారతీయ విద్య అంటే ఏమిటి? తనను తాను త్యాగం చేసి ఆనందంగా మరణములకైనా సిద్ధం కావడానికి సిద్ధంగా ఉండాలి.
ఆ విధమైనటువంటి యొక్క త్యాగంలో మీరు వజ్ర సంకల్పులుగా నిలిచాలి.